హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ఒత్తిళ్ళొచ్చినా తన దారి తనదే అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన నిర్ణయాల ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఎలా అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 3 దేశాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ అమెరికాకి దిగుమతవుతున్న వస్తువుల మీద సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ప్రధానంగా మెక్సికో దేశం నుంచి అమెరికాకు వస్తున్న వస్తువుల మీద 20% కెనడా నుంచి వస్తున్న వస్తువుల మీద 20%, చైనా నుంచి వస్తున్నటువంటి అంటే చైనా నుంచి దిగుమతి అమెరికాకు అవుతున్నటువంటి వస్తువుల మీద 10% సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ 3 దేశాన్ని టార్గెట్ చేయడానికి కారణం ఏందంటే అమెరికాకి ఎక్కువ దిగుమతి అవుతున్న ఈ 3 దేశాల నుంచే. ప్రధానంగా అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలుగా చెప్పుకునేటువంటి వాల్మార్ట్ లాంటి సంస్థలు ఈ దేశాల నుంచి వస్తున్నటువంటి ముడి సరుకుల మీద ఆధారపడి ఉన్నాయి. అమెరికాలో ప్రొడక్టివిటీలో కానీ, అమెరికాలో సేల్స్‌లో కానీ ఈ 3 దేశాలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వస్తువులను తగ్గించేసుకోవాలి, అమెరికా ప్రొడక్టివిటీ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగా ఈ దేశాల నుంచి వస్తున్న వస్తువుల మీద సుంకాన్ని పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ నిర్ణయం ఫలితంగా జరిగేది ఏంటి అంటే అమెరికాకి దిగుమతి వస్తున్నటువంటి వాటి మీద సుంకాలు పెంచడం ద్వారా ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ వస్తువుల ధరలు కనుక పెరిగితే అమెరికా ప్రొడక్టివిటీలో కూడా వీళ్ళ ముడి సరుకులు ఉపయోగపడుతున్నాయి కాబట్టి అమెరికా ఉత్పత్తి చేసే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అంతిమంగా అమెరికాలో ఉన్నటువంటి మధ్యతరగతి సామాన్యుల మీద భారాలు పెరుగుతాయి. వ్యాపారం దెబ్బతింటుంది. అమెరికాలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా వాణిజ్య విభాగం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తుంది ట్రంప్ నిర్ణయాల మీద. అమెరికా వాణిజ్యాన్ని దెబ్బతీసే రకంగా ఇది ఉంది. సామాన్యుల మీద భారాలు మోపే విధంగా ఇది ఉంది. ధరలు తగ్గిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు ధరలు పెంచే నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేటువంటిది అక్కడ ప్రధానంగా ట్రేడ్ యూనియన్స్ కానీ, వ్యాపార వాణిజ్య విభాగాలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణగా మనకు తెలుస్తూ ఉంది. సరే, అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా మనకు గూగుల్‌లో దొరుకుతాయి. మీరు చాలా క్లియర్‌గా చూడొచ్చు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. వాస్తవంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్ద ఎత్తున ట్రంప్‌కి సపోర్ట్ చేశారు. గతంలో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇలా ట్రంప్‌కి వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితి. సరే, ఇదంతా పోనీయండి. వాళ్ళ దేశంలో పరిస్థితి అది పక్కన పెట్టేస్తే ఈ నిర్ణయం ప్రపంచం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ దేశాలు కూడా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతి వస్తువుల మీద సుంకాలు మోపుతారు. వీళ్ళు కూడా ఇప్పటికే కెనడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువుల మీద వాళ్ళు కూడా 20% సుంకాన్ని మోపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని అంటే అమెరికా గతంలో చెప్పినైతే మళ్ళీ ఈ పాలసీని స్టార్ట్ చేసింది అమెరికా. ఎల్‌పీజీ అనేటువంటి పాలసీ ద్వారా ప్రపంచం గ్లోబలైజేషన్ కావాలి, కుగ్రామం కావాలి, దేశాల మధ్య వాణిజ్యం లిబరల్‌గా ఉండాలి. ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. వ్యాపారం మొత్తం కూడా లిబరలైజేషన్‌గా ఉండాలి. దిగుమతులు, ఎగుమతుల మధ్య సుంకాలు ఉండకూడదు. స్వేచ్ఛాయుత వాణిజ్యం ఉండాలి. ప్రపంచం కుగ్రామంలాగా తయారు కావాలని చెప్పేసి అమెరికా 90స్‌లో ఒక సూత్రాన్ని ప్రపంచానికి అలవాటు చేసింది. అమెరికా ప్రపంచానికి అలవాటు చేసిన సూత్రాన్ని ఇలా అమెరికానే మర్చిపోయి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. నిజానికి ఏ దేశమైనా సొంత ప్రొడక్టివిటీని పెంచుకోవడం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మన దేశ ప్రధాని కూడా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు. మనం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ఇలా చైనా ప్రపంచ పక్కన పెట్టేసి తన కుటీర పరిశ్రమల్ని, తన ప్రజల్ని, తన ప్రొడక్టివిటీని పెంచుకోవడం ద్వారా చైనా బాగా డెవలప్ అయింది. తక్కువ రోజుల్లో మనకంటే వెనక స్వతంత్రం వచ్చినా సరే ఇవాళ చైనా డెవలప్ కావడానికి కారణం సొంత ప్రొడక్టివిటీని పెంచుకోవడమే. ఇవాళ ట్రంప్ కూడా దానికోసమే నిర్ణయాలు తీసుకుంటాడు అనుకోవాలి. దాన్ని మనం సమర్థించాలి. కానీ ఒక్కసారిగా ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచానికి నిన్నటిదాకా ఒక నీతి చెప్పి ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతులు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా తయారు చేయాలని చెప్పినటువంటి అమెరికా ఈ నిర్ణయాలు తీసుకోవడం ఫలితంగా ఇప్పటికే అమెరికాకి దిగుమతి చేసుకోవచ్చు అనేటువంటి దాంతో స్టార్ట్ అయిన కంపెనీలు కానీ, తయారైన ప్రొడక్ట్స్ కానీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది ద్రవ్యోల్బణానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం కనుక పెరిగితే అది ఇప్పటికే స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపుతుంది. స్టాక్ మార్కెట్ చాలా పెద్ద ఎత్తున పతనం అవుతుంది. స్టాక్ మార్కెట్ మీద పడే ప్రభావం కానీ, ద్రవ్యోల్బణం మీద పడే ప్రభావం కానీ అంతిమంగా ప్రపంచంలో ఇప్పుడు మన రూపాయి విలువ మీద కూడా మనకు తెలియకుండానే మన దేశం దీంట్లో లేదు. మన దేశం మీద ఎలాంటి సుంకాన్ని మోపలేదు ట్రంప్. ఎందుకంటే ట్రంప్‌కి బాగా తెలుసు మన కాడ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్నాయి తక్కువ, అమెరికా నుంచి మన దేశానికి వస్తున్నాయి చాలా ఎక్కువ. కాబట్టి భారతదేశం మీద సుంకం మోపటం కంటే ఇప్పుడు భారతదేశం కూడా రెచ్చిపోయి అమెరికా వస్తువుల మీద సుంకాలు మోపిందనుకో అమెరికాకు దెబ్బ అవుతుంది. కాబట్టి ప్రధానంగా తన దేశానికి ఎక్కువ దిగుమతి అయ్యేటువంటి దేశాల మీదే ఫోకస్ చేశాడు. భారతదేశం మీద ఫోకస్ చేయలే.
భారతదేశంలో వాళ్ళు 140 కోట్ల మంది కస్టమర్స్‌ని చూస్తున్నారు. మనం భారతదేశంలో జనాభా అనుకుంటే వాళ్ళు మన కస్టమర్స్ అనుకుంటారు. సో, భారతదేశంలో ఒక మంచి మార్కెట్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి భారతదేశంతో తగువ పెట్టుకునే ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు లేదు కాబట్టి భారతదేశం మీద ఎలాంటి సుంకాలు మోపలేదు. పైగా భారతదేశానికి వాళ్ళు ఇస్తున్నటువంటి సరుకుల కంటే మన దేశం నుంచి అదే మ వాళ్ళు మన దేశానికి ఇస్తున్నవే చాలా ఎక్కువ. మన దేశం నుంచి తీసుకుంటేనే చాలా తక్కువ కాబట్టి మన దేశాన్ని మినహాయింపు ఇచ్చేశారు. ప్రధానంగా ఈ 3 దేశాల మీద పడ్డారు. ఈ 3 దేశాల నుంచి అమెరికాకు దిగుమతవుతున్న వస్తువులు ఎక్కువ కాబట్టి ఈ 3 దేశాల మీద పడ్డారు. కానీ తెలియకుండానే ఈ 3 దేశాల మీద పడ్డ ప్రభావం ప్రపంచం మీద పడతా ఉంది. అది మన రూపాయి మార్కప్ విలువ మీద కూడా పడతా ఉంది. ఇప్పటికే మన రూపాయి పత్రం చాలా తీవ్ర స్థాయికి ఉంది. ద్రవ్యోల్బణం గనుక పెరిగితే అది మన రూపాయి విలువ మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం కనపడతా ఉంది. రేపు ఈ ట్రంప్ నిర్ణయం ఇతర దేశాలు కూడా తీసుకోవడం మొదలుపెడితే, ఇతర దేశాలు వస్తున్నటువంటి ఎగుమతులు, దిగుమతుల మీద గనక సుంకాలు వేయటం మొదలుపెడితే, అది మనకి చాలా పెద్ద ఎత్తున బర్డెన్‌గా మారే అవకాశం కనపడతా ఉంటుంది. అంటే తెలియకుండానే ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషన్ ఫలితంగా ఒక దేశం మీద పడే ఇంపాక్ట్ తెలియకుండా వేరే దేశం మీద పడే ప్రభావం. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ కలబడితే, లేదు ఇంకో దేశాలు 2 కలబడితే అది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగటానికి కారణమవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ట్రాన్స్‌పోర్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ గనక కాస్ట్ పెరిగితే మన నిత్యావసరాలు కూరగాయలతో సహా పెరిగే అవకాశం. చైన్ మార్కెట్ మొత్తం చైన్ మార్కెట్. మొత్తం చైన్ మార్కెట్. కాబట్టి ట్రంప్ నిర్ణయాల ఫలితం మనకు కొనే కూరగాయల ధరలు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఎక్కడో అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనం మన మార్కెట్‌లో కొనే టమాటాల మీద, ఉల్లిగడ్డల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో, అలా చైన్ మార్కెట్‌గా ప్రపంచాన్ని గ్లోబలైజేషన్‌గా ఏర్పాటు చేయడం ద్వారా జరిగిన పరిణామాలివి. సో, ఎనీవే అమెరికా ప్రపంచానికి చూపించినటువంటి పాలసీ తప్పని అమెరికా ఒప్పుకొని, మళ్ళీ అమెరికా ప్రొడక్టివిటీని అమెరికా పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఫలితంగా ఇవాళ ప్రపంచం మొత్తం కుదేలయ్యే పరిస్థితి, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, చివరికి అమెరికన్ల మీద కూడా బర్డెన్‌గా మారుతున్న పరిస్థితి. సో, ట్రంప్‌ని ఎవరైతే గెలిపించారో ఇలా వాళ్ళు అనుభవిస్తున్నారు ధరల పెరుగుదలతోటి. ప్రపంచం మధ్య వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు ట్రంపు. మరి ఈ వార్ ఎక్కడి వరకు కొనసాగే అవకాశం ఉంటదంటే డైరెక్ట్ వార్ కూడా కావచ్చు. ఇవాళ ప్రపంచమంతా ఆర్థికంగా లాభ నష్టాల చుట్టూనే ప్రపంచం నడుస్తుంది కాబట్టి, ఈ ఆర్థిక పరమైన వారు రేపు డైరెక్ట్ వారు కాదని కూడా గ్యారంటీ ఏం లేదు. ఇప్పటికే అమెరికాకి, చైనాకి మధ్య, అమెరికాకి, రష్యాకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అయింది. ప్రచ్ఛన్న యుద్ధం ఉంది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మొన్నటిదాకా, ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు కానీ ఉక్రెయిన్‌కి ఆయుధాలు ఇచ్చింది అమెరికా కదా! రష్యాతో ఇండైరెక్ట్ వార్ ఉంది కదా! రష్యాకి చైనా సపోర్ట్ చేస్తుంది కదా! సో, ఇప్పుడు దీనికి తోడు ఇప్పుడు ఆర్థిక అంశాలు కలిసాయనుకో డైరెక్ట్ యుద్ధం జరగదని కూడా లేదు. సో, ఎనీవే ట్రంప్ ప్రపంచం మధ్య ఒక ఆర్థిక పరమైనటువంటి పోరాటాన్ని, ఆర్థిక పరమైన ఆధిపత్యాన్ని, వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేశాడని చెప్పక తప్పదు. చూడాలి ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడి దాకా దారితీస్తుంది, ఏ మేరకు వెళుతున్నటువంటిది చూడాలి. కానీ అధికారంలోకి వచ్చిన, రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి.